దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కులగణనకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి దారితీస్తుంది. ఈ మేరకు ఆంధ్రాలో కులగణన ప్రారంభించింది సీఎం జగన్ సర్కార్. బెజవాడ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజుని కులగణన చేపట్టడం చర్చనీయాంశం అయింది. ఏపీలో కులగణనపై టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న జగన్ మాత్రం తన పనిని తాను చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు. గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 4 లక్షల మంది ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థ 4 ఏళ్లుగా పనిచేస్తుంది. కులాల వారీగా సర్వే చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామ వార్డు స్థాయిలో సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు ఈ 10 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్తారు. కులాల వారీగా వివరాలను సేకరిస్తారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు గ్రామ వాలంటీర్లు సేకరించిన గ్రామ వార్డు సచివాలయ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న డేటా ప్రకారం 1,23,40,422 కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా తీసుకుంటే ఈ సంఖ్య 3,56,62,251కి చేరుతుంది. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వారి సంఖ్య 1,33,16,091గా నమోదైంది. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు ఆయా కుటుంబాలకు వెళ్లి వివరాలను కులాల వారీగా సేకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టును నిర్వహించింది జగన్ ప్రభుత్వం. 6 జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో 3,323 కుటుంబాలకు చెందిన 7,195 మంది వివరాలను నమోదు చేశారు వాలంటీర్లు. ఈ క్రమంలోనే కులగణన ప్రారంభమైంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే ఏపీలో కులాల లెక్కలపై ప్రభుత్వం దగ్గర స్పష్టమైన డేటా ఉందనే వాదనలు ఉన్నాయి. వాలంటీర్ల ద్వారా ఏ గ్రామంలో, ఏ పల్లెలో, ఏ పట్టణంలో, ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ కులపోళ్ళు అనేది స్పష్టమైన సమాచారం ఉంది. కాకపోతే ఇది అధికారికంగా లేదు. ఇప్పుడు కులగణన ప్రారంభంతో మరో వారం రోజుల్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా తేల్పనుంది. ఇప్పటికే ప్రాథమిక సమాచారం ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే మొత్తం 1,67,00,000 కుటుంబాలకు సంబంధించి 4,89,00,000 మంది ఉన్నారు. ఇందులో ఎంతమంది ఏ కులాల వారు ఉన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా డేటా సేకరించనుంది. శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, నెల్లూరు, కడప, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తయింది. ఇదే తరహాలో ఈ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమం కొనసాగుతోంది. కులగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. దాదాపు 723 కులాల జాబితాలను మొబైల్ యాప్లో పొందుపరిచారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు చేస్తారు. అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్తో కూడిన ఈ కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు. మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్లైన్లో వివరాలు నమోదు చేయనున్నారు. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సచివాలయంలో నమోదుకు అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో సర్వే వివరాలు నమోదు చేస్తారు. తాజా కులగణన సర్వేతో అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందించడానికి వీలు అవుతుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరీలోకి వస్తుందో యాప్లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలతో పాటు మరో 3 కులాలు బేడ, జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్, తేవర్, యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరీలో సేకరిస్తారు. అగ్రవర్ణాలు, వెనుకబడిన సామాజిక వర్గంలోని అన్ని కేటగిరీలు ఇందులో ఉన్నాయి. అలాగే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ కేటగిరీలు ఈ యాప్లో ఉన్నాయి. నో క్యాస్ట్ కేటగిరీని కూడా ఇందులో చేర్చింది ప్రభుత్వం. కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి వివిధ రకాల ప్రశ్నలను రూపొందించింది. మొత్తంగా 20 అంశాలతో కులగణన ఉంటుంది. ఈ కేవైసీ రిజిస్ట్రేషన్లో భాగంగా సర్వేయర్లు ఫేషియల్, ఐరిస్,
ఫింగర్ ప్రింట్తో వివరాలను సేకరిస్తారు. ఈకేవైసీని తప్పనిసరి చేసింది వైసీపీ ప్రభుత్వం. 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈకేవైసీ వర్తించదని ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ కులగణనతో వచ్చిన ఫలితాలను బట్టి జగన్ ఏ స్టేజ్ వేస్తారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికీ సామాజిక సమీకరణలతో వైసీపీ అధినాయకత్వం నియోజకవర్గాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు మార్చుతున్నారు. అయితే ఈ కులగణన ద్వారా వచ్చే డేటాను బట్టి మరికొన్ని నియోజకవర్గాల్లో సీట్లు మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ఆసరిగా తీసుకుని సీఎం జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారో చూడాల్సి ఉంది.